అందరికీ నమస్కారం. రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా సందర్శించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుని ఆశీస్సుల కోసం మన జిల్లా ప్రజలకు మంచి జరగాలని, మన రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవటం ప్రతి సంవత్సరం కూడా ఒక అలవాటు. మరి అదే ఈ సందర్భంలో ఈ సంవత్సరం మన రాష్ట్రానికి లేదా మన జిల్లాకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయగలిగేటటువంటి ఆ పరిస్థితిని కల్పించాలని ఆ దేవుడిని అయితే నేనైతే మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. మొదటిది, మన జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజు పోర్టు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఒక అడుగు వేశాం. మరి ఆ అభివృద్ధి ఫలాలు జనాలకు చేరాలి అంటే దానికి అవసరమైనటువంటి యాన్సిలియరీ ఇండస్ట్రీస్ని ఇక్కడికి మనం తీసుకొని రావాల్సినటువంటి అవసరం. జిల్లా ప్రజలందరం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తాం. ఏదైతే మనకి విభజన చట్టంలో రావాల్సినటువంటి పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ గతంలో కాకినాడ పోర్టుకు అనుసంధానంగా పెట్టాలను, ఇంకో పోర్టుకు అనుసంధానంగా పెట్టాలని అనుకున్నప్పుడు మన జిల్లాకి ఎలాగో ఒక మంచి ఇండస్ట్రీ కావాలా అని ఒక ఆలోచన చేసినప్పుడు మూలపేట పోర్టు పనులు మొదలైనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పెట్రో రిఫైనరీ కాంప్లెక్స్ మన రాష్ట్రానికి అలాట్మెంట్ జరిగినప్పుడు, కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం ఇవ్వాల్సింది మనకి అలాట్మెంట్ జరిగినప్పుడు మా జిల్లాకి ఇవ్వండి సార్ అని ఆ రోజు మేము అందరం కూడా అడగటం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్ పెట్రో రిఫైనరీ కాంప్లెక్స్ మంజూరు చేస్తున్నాం అన్నటువంటి వార్తల నేపథ్యంలో మన జిల్లాలో కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. మనకి పోర్టు దగ్గరే సాల్ట్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టా మేమే. మరి అక్కడ ఈ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ ఇక్కడే వస్తుందన్న ఆశతో చూస్తుంటే ఎక్కడో నెల్లూరు జిల్లాకి లేకపోతే రామాయపట్నం పోర్టు దగ్గరికి మారుస్తాము అన్నటువంటి వార్తలు కొద్ది బాధను కలిగిస్తాము. రాష్ట్ర మంత్రి ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, కేంద్ర మంత్రి ఒక ఆయన ఉన్నారు ఇదే జిల్లాలో. ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో మేము చెప్పాం, మీరు దృష్టి పెట్టి ఆ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మన జిల్లాకు వచ్చేట్టుగా చూడండి. ఆ దేవదేవుడిని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మన జిల్లాకు మంజూరు కావాలని, ఆ దిశగా మన జిల్లాకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులు కృషి చేయాలని నేను కోరుతా ఉన్నాను. మరి అలానే మొన్న కేంద్ర బడ్జెట్లో మనకు జరిగినటువంటి అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా మేల్కొని ఉండుంటే, ముందస్తుగానే బడ్జెట్ ప్రపోజల్ సమయంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేల్కొని ఉండుంటే ఇంత అన్యాయం జరుగుండేది కాదని నేనైతే భావిస్తాను. ఇప్పటికైనా మన రాష్ట్ర ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం రన్ అవుతాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమావేశాల్లో పోరాటం చేయగలిగేటటువంటి శక్తి ఆ దేవుడు ఇవ్వాలని, తద్వారా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుతాం. ఇకపోతే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయాన్ని అలా చూస్తూ ఊరుకోడు, సహించడు. నాకు తెలుసు అన్యాయం చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా శిక్షిస్తాడు. మరి ఈరోజు చూస్తున్నాం, గత 2 రోజులుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో కూని అవుతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని అన్యాయం చేసేవాడు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేవాడు, రాజ్యాంగేతర శక్తులకి తగిన శిక్ష దేవుడే విధించాలని కాలమే దీనికి సమాధానం చెప్తుందని నేనైతే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వెలుగు, ఈ సూర్యదేవుని వెలుగు మనందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. కేవలం ఏంటంటే ప్రయత్న లోపం మీద, నా దృష్టిలో ఇది ఖచ్చితంగా ఇది ప్రయత్న లోపం. ఈ ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి కూడా అన్ని వేదికల మీద కూడా నేను మాట్లాడాను. మీ అందరికీ కూడా తెలుసు, మన జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ చాలా అవసరం, ఆవశ్యకం. దానికి అవసరమైనటువంటి భూములు, దానికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు మన జిల్లాలో ఉన్న స్థాయిలో
ఇతర జిల్లాలో లేవని నేనైతే భావిస్తాను. వాటన్నిటిని మేమే క్రియేట్ చేస్తాం. పోర్టు కడుతూ ఉన్నాం, ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేస్తాం, హైవే ఉంది పక్కనే, రైల్వే లైన్ ఉంది పక్కనే. ఇన్ని అనుకూలతలు అత్యంత ముఖ్యమైనటువంటిది మ్యాన్ పవర్. ఇదే పెట్రోకెమికల్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల మంది ఈ జిల్లా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు, గల్ఫ్ దేశాలు. వాళ్ళందరూ ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికులే. సో స్కిల్డ్ లేబర్ కూడా మన జిల్లాలో తక్షణ అవైలబిలిటీ ఉంది మనకి. కేవలం ప్రయత్న లోపం వల్ల మన జిల్లాకి ఇది రావడం లేదని నేనైతే భావిస్తాను. ఇది చాలా ఆవశ్యకమైనటువంటి మాటలు ఇవి. ఈ జిల్లా మంత్రులు, జిల్లాలో ఉన్న కేంద్ర మంత్రులు దీన్ని గమనించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.